నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు 777 క్రియేషన్స్. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా 3 స్టేట్లు, మొత్తం 5 స్టేట్లు జరుగుతుంది. ఆల్రెడీ నార్త్ సైడ్ కొన్ని స్టేట్లు జరిగాయి. ఏంటంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటంటే వాటర్స్ వెరిఫికేషన్ అనమాట. అంటే వాటర్స్ ఇక్కడ ఉంటున్నారా లేదా, ఎక్కడ ఉంటున్నారు అనే విషయం తెలుసుకోవడం కోసం, ప్లస్ ఏంటంటే అర్హుడైన ప్రతి ఒక్క ఓటును ఇక్కడ ఉంచాలి, అనర్హుడైన ప్రతి ఓటును తీసేయాలనేది మెయిన్ థీమ్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అయితే బిఎల్ఓ రేపు సోమవారం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చుకుని మీ వద్దకు వస్తారు. మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే కంపల్సరిగా వాళ్ళు ఏమడుగుతారంటే దాంట్లో 2025 ఓట్లు డీటెయిల్స్ ఉంటాయి. మీరేం చేయాలంటే మీ నాన్న కానీ మీ అమ్మ కానీ, సో మీరే కానీ 2002లో మీకు ఒక ఓటు ఉంటే కనుక ఆ ఓటు ఏ సీరియల్ నెంబర్లో ఉంది, ఏ పార్ట్లో ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నది అనేది వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు రాసుకుంటారు. లేదంటే మీతోనే రాయించి మీ యొక్క ఎవిడెన్స్, మీ సైన్ తీసుకుంటాడు ఆ ఎన్యుమరేషన్ ఫామ్ మీద. మీరు సైన్ చేసి మీరు ఇచ్చారనుకోండి కంపల్సరీగా మీ ఓటు ఉంటుంది. ఒకవేళ మీరు సైన్ చేసి ఇవ్వలేదంటే మీ ఓటు డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఓటు ఉంది, 2002లో ఓటు లేదు, మీకు లేదు, మీ నాన్నకు లేదు, మీ అమ్మకు లేదు, మీ తాతలకు కూడా లేదు అనుకుందాం. కంపల్సరీగా మీరు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇవ్వాలి. అంటే ఆధార్, రేషన్ కార్డు కాదండి, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదంటే సపోజ్ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే, బర్త్ సర్టిఫికేట్ అయినా సరే, ఒక 11 ఐటమ్స్ చెప్పారు. దాంట్లోంచి ఏ సర్టిఫికేట్ అయినా వాళ్ళు బిఎల్ఓస్ మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు కంపల్సరీగా ఈ ఫామ్స్ మీరు ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీ ఎన్యుమరేషన్ ఫామ్ మీద మీరు సైన్ చేయకుండా బిఎల్ఓ వచ్చినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేస్తే కంపల్సరీగా మీ ఓటు తొలగించబడుతుంది. కంపల్సరీగా తర్వాత మీరు ఫామ్ 6 పెట్టుకోవాల్సి వస్తుంది. మీ బంధువులు ఎక్కడున్నా సరే వాళ్ళకి ఇంటిమేషన్ చేయండి. కంపల్సరీగా అవుట్ ఆఫ్ ద స్టేట్స్ ఉన్నా, అవుట్ ఆఫ్ ద కంట్రీస్లో ఉన్నా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మీ బంధువులు, మీ అమ్మాయి, మీ కొడుకు వేరే స్టేట్లో ఉంటే మీరైనా సరే సైన్ చేసి ఇవ్వచ్చు. ఈ ప్రక్రియ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ డెత్ అయ్యి ఉంటే ఆ బిఎల్ఓకి తెలిపితే ఆ ఓటును కంపల్సరీగా బిఎల్ఓ తొలగిస్తాడు. దీని మీద ఆల్రెడీ ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోయి రేపటి నుంచి ప్రతి బిఎల్ఓ కూడా మీ దగ్గరికి వచ్చి ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చి వర్క్ చేయి డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఇది సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది. కంగారు పడకుండా మీ దగ్గరికి బిఎల్ఓ వచ్చినప్పుడు మీ యొక్క డీటెయిల్స్ని తెలపండి. మంచిగా అవేర్నెస్గా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు తెలుగు 777 క్రియేషన్స్. బాయ్.